తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక సీఎస్ పోస్టుపై తెలంగాణ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ రామకృష్ణారావు రిటైర్మెంట్పై కాంగ్రెస్ సర్కార్ ఆలోచన ఏంటి? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుకు పోటీ పడుతున్న అధికారులెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. సీఎస్ గా ఆయనకు పొడిగింపు లభిస్తుందా లేదా అనే దానిపై సచివాలయంలోని అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ఆర్థిక శాఖ అధిపతిగా చాలా కాలం వ్యవహరించిన రామకృష్ణారావుకు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచాలి, కొత్త వనరులు రాబట్టడంపై రామకృష్ణారావుకు సేవలు విస్మరించలేనివని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు తీసుకున్నారు. సీఎస్ పోస్టుకు పోటీలో ఉన్నప్పుడే చాలా మంది అధికారులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. శశాంక్ గోయల్, జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్ లాంటి అధికారులు సీఎస్ రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎవరికీ పొడిగింపు ఇవ్వలేదనే చర్చ సెక్రటేరియట్లో జరుగుతోంది. శాంతికుమారి 3 సంవత్సరాలకు పైగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పటికీ ఆమెకు పొడిగింపు లభించలేదు. శాంతికుమారికి ముందు పనిచేసిన అధికారులకు కూడా అప్పటి ప్రభుత్వం పొడిగింపు ఇవ్వలేదు. సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ కు గత ప్రభుత్వం పొడిగింపు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయన పదవీకాలం చివర్లో హైకోర్టు ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ కు మారాల్సి వచ్చింది. దీంతో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇలా సెంటిమెంట్ అంశాలపై సైతం అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నెలాఖరుకు రామకృష్ణారావు రిటైర్ కానున్నందున సీఎస్ పోస్టు కోసం సీనియర్లు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగించే ముందే పదవీ కాలాన్ని పొడిగిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హామీ మేరకు రామకృష్ణారావుకు మరో 3 నెలలు అవకాశం ఇస్తారా లేక మరొకరిని ఎంపిక చేస్తారా అనే చర్చ మొదలైంది.